హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం 2 దయ్యం పిశాచాల కథల గురించి చెప్పుకుందామండి. మొదటి కథ పిశాచికి పురుడు. ఈ కథను రచించిన వారు రామానందం గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. రెండవ కథ బతకడానికి దారి. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. మొదటగా పిశాచికి పురుడు ఎలా పోసిందో చూద్దాం. మరి చాలా కాలం క్రితం ఒక దూరదేశంలో ఒక కుగ్రామంలో ఒక పేదరాలు ఉండేది. ఆమె బుట్టలల్లి వాటి మీద వచ్చిన ఆదాయంతో అతి బీదగా బతికేది. ఒకనాడు ఆమె నీళ్లు తేవడానికి బిందె తీసుకొని పోతూ ఉండగా పొదల మధ్యగా ఉన్న దారికి అడ్డంగా ఒక పెద్ద గోదురు కప్ప కనిపించింది. ఆమె వేళాకోళానికి ఆ కప్పతో, "నువ్వు ఈసారి కనేటప్పుడు వచ్చి పురుడు పోస్తాను గాని దారికి అడ్డం తొలుగు తల్లి" అన్నది. ఆమె అలా అనగానే గోదురు కప్ప పొదల్లోనికి వెళ్ళిపోయి దారి ఇచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ పేదరాలు సాయంకాలం పూట రాట్నం పైకి తీసి నూలు వడుక్కుంటూ ఉండగా ఒక మనిషి ఆమె ఇంట్లోనికి తిన్నగా వచ్చేసి, "ఇదిగో, నా భార్యకు త్వరలోనే ప్రసవం రాబోతుంది. నువ్వు మంత్రసానితనం చేస్తానని మాట ఇచ్చావు గనక వచ్చి కాన్పు చేయించు. నీ కష్టం ఉంచుకోన్లే" అన్నాడు. పేదరాలు నిర్ఘాంతపోయి, "నేనేమిటి మంత్రసాంతనం చేయటమేమిటి? నేను అలాంటి పని ఏనాడు చెయ్యలేదు. నాకు చేతకాను కూడా కాదు" అంది. "అలాంటి దానివి మాట ఎందుకు ఇచ్చావు? చేస్తానన్నాక చెయ్యక ఎలా తప్పుతుంది" అన్నాడు ఆ మనిషి. "నేనెలా ఎవరికి మాట ఇవ్వలేదు" అన్నది ఆమె. "ఒకనాడు ఒక గోదురకప్పకు మాట ఇచ్చావు, జ్ఞాపకం తెచ్చుకో. ఆ గోదురకప్ప నా భార్య. నేను కామిని పిశాచాల రాజును. పురుడు పోసినందుకు తగిన ప్రతిఫలం కూడా ఇస్తాను" అన్నాడు ఆ మనిషి. పేదరాలు కంగారు పడిపోయింది. ఆమె ఆ మనిషితో, "నీ భార్యకు నొప్పులు ఆరంభమైతే కబురు చెయ్యి, నేను వచ్చి నీకు నా చేతనైన సాయం చేస్తాను" అన్నది. ఆ మనిషి వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత అర్ధరాత్రి వేళ అతనే వచ్చి, "నా భార్యకు నొప్పులు వస్తున్నాయి, నా వెంటరా" అని ఆమెను పిలిచాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతసేపు నడిచాక ఇద్దరు ఒక దివ్యమైన భవనంలో ప్రవేశించారు. ఇంట్లో ప్రవేశిస్తూనే ఆ మనిషి ఒక చోట బాసిపట్టు వేసుకుని కూర్చున్నాడు. భర్త అలా కాళ్ళు మెలవేసి కూర్చుంటే భార్యకు ప్రసవం రాదు. అందుచేత పేదరాలు అతనికి ఏవేవో పనులు కల్పించి ప్రయత్నించింది. కానీ ఆ మనిషి రాయిలాగా కదిలాడు కాదు. అవతల అతని భార్యకు పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి, కానీ ఆమె కనలేకుండా ఉంది. పేదరాలు ఒక యుక్తి ఆలోచించింది. ఆమె చప్పున అతని వద్దకు వచ్చి, "నీ భార్య ప్రసవించింది" అన్నది. భర్త అమితాశ్చర్యంతో, "ఎలాగన్నది" అంటూ లేచాడు. వెంటనే అతని భార్య ప్రసవించింది. పేదరాలు బిడ్డకు బొడ్డు కోసి స్నానం చేయించి, "నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను" అన్నది. పిశాచాల రాజే ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతుంది. అతను ఏదో ప్రతిఫలం ఇస్తానన్నాడు గాని పేదరాలు అడగలేదు. పేదరాలు కాసేపు విశ్రాంతి తీసుకొని ఇంటి ముందు కసు ఊడ్చడానికి బయటకు వచ్చేసరికి గడప మీద ఒక వెండి నాణ్యం ఉంది. అది మొదలు ప్రతి ఉదయము గడప మీద ఒక వెండి నాణ్యం ఉంటూ వచ్చింది. అప్పటి నుంచి ఆ పేదరాలకి దారిద్ర్య బాధ తీరిపోయింది. ఇది అండి పిశాచికి పురుడు పోసినందుకు ఆమెకు దొరికిన ప్రతిఫలం. ఇక రెండవ కథ బతకడానికి దారి. వీనికి ఎలా దయ్యం చూపించిందో చూద్దాం. జగపతి తన పెళ్ళాం పిల్లల బాధ్యత ఏమీ పట్టించుకునేవాడు కాదు. అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు. ఆ వాసన జగపతిని పూర్తిగా వదలలేదు. అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం నెట్టుకొచ్చాడు. ఆ అప్పులు మితిబీరిపోయి అవి తీరే దారి కనబడక అప్పుల వాళ్ళ కంటబడకుండా ఉండడానికి జగపతి చీకటితోనే ఇల్లు వదిలి అడవిలో రోజంతా తిరిగి చాలా చీకటి పడి ఇంటికి రాసాగాడు. ఈ లోపల అప్పుల వాళ్ళు వచ్చి జగపతి భార్య నానా మాటలు అని వెళ్తుండేవారు. చూసి చూసి ఆమె విసిగిపోయి, "నీకే మగమహారాజు, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరుతావు. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అందరూ రేపు తెల్లవారుగట్టే వస్తారట, ఇంటి పట్టున ఉండు" అన్నది. ఆ రాత్రి జగపతికి నిద్రే పట్టలేదు. రేపు అప్పుల వాళ్లకు ఏం చెప్పుకోవాలి? వాళ్ళ బాకీలు ఎలా తీర్చాలి? వాళ్ళంతా కలిసి తనను చితక తనినా తన పరువు ఏమవుతుంది? అంతదాకా ఎందుకు? అతనికి అప్పుల వాళ్ల ముఖం చూపించే ధైర్యం కూడా లేదు. తన మీద తనకే రోత పుట్టింది. అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి ఊరు చివర మర్రి చెట్టు దగ్గర పాడుపడిన బావి దగ్గరికి వెళ్ళాడు. అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను బావిలోనికి దూకబోతుండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటకు వచ్చి జగపతిని అదిగా చూసి, "నీకు మతి ఉందా లేదా? భూతప్రేత పిశాచాలు తిరిగే వేళ ఈ వైపుకు వచ్చావు దేనికి?" అని అడిగింది. జగపతి పిశాచానికి తన కథంతా చెప్పి, "బతకటం ఎలాగూ సాధ్యం కాకనే చావటానికి వచ్చాను, పక్కకు తప్పుకో" అన్నాడు. పిశాచం కంగారుగా అతన్ని ఆపి, "అంత పని చెయ్యకు. నేను కూడా క్షణికావేశంలో నీలాగే ఇందులో దూకి ఇలా మారాను.
తరువాత నా భార్యా పిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నా మాట విని తిరిగి వెళ్ళిపో అన్నది. ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారి అప్పుల వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు అన్నాడు జగపతి. పిశాచం చప్పున బావిలోనికి దూకి వెంటనే పెద్ద బంగారు నాణ్యంతో తిరిగి వచ్చి, దీంతో నీ అప్పులు తీర్చుకో, మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నది. జగపతి ఆ నాణ్యం తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఆమె అంతా విని, నీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఇచ్చిందే చాలనుకొని ఒక్క నాణ్యం తెచ్చావా? ఇంకాసిని అడిగి తీసుకురాకూడదు అంది. జగపతి అవును సుమా అన్నాడు. ఆ నాణ్యంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా 3 రోజుల పాటు ఇంటిల్లిపాదికి రాజవైభవంగా జరిగిపోయింది. 4వ రోజు జగపతితో అతని భార్య, ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావటానికి బావి దగ్గరికి వెళ్ళు అన్నది. జగపతి అలాగే బావి దగ్గరకు వెళ్ళి అందులో పడబోయినట్టు నటించాడు. పిశాచం బయటికి వచ్చి, మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందే అని అడిగింది. ఏం చేయమంటావు? అప్పులైతే తీర్చగలిగాను, కానీ బతకడానికి మార్గం ఏదీ కనిపించడం లేదు అన్నాడు జగపతి. పిశాచం మారు మాట్లాడకుండా బావిలోనికి వెళ్ళి మరో బంగారు నాణ్యం తెచ్చి జగపతికి ఇచ్చింది. జగపతి దాంతో ఇంటికి చేరుకొని 10 రోజులు జల్సాగా గడిపి మళ్ళీ బావి దగ్గరకు వచ్చి, నా కర్మ, నాకు ఏమీ పని దొరకటం లేదు, పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి 3వసారి కూడా బంగారు నాణ్యం పట్టుకుపోయాడు. ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకుంది. మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గరకు హాజరైనాడు. పిశాచం కనిపించి, అప్పుడే వచ్చావేమని అడిగింది. నాకు విసుగెత్తిపోతుంది, చేద్దామంటే ఏ పని దొరకదు అన్నాడు జగపతి. నాకు విసుగ్గానే ఉంది, నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు, బావిలోకి దూకేయి, హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామన్నది పిశాచం. జగపతికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. అతను కంగారుగా వెనక్కుపోయి, పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు. నేను సహాయం చేస్తున్నంత కాలము నీకు ఏ పని దొరకదు, ఇప్పుడిక తప్పకుండా దొరుకుతుంది, బతకటానికి దారి కనిపించి తీరుతుంది అనుకున్నది పిశాచం. ఒకరు సహాయం చేస్తున్నారు కదా అని మనం వాళ్ళ మీద ఆధారపడితే ఇలానే ఉంటుందండి. ధన్యవాదాలు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.